సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సుమన్ శెట్టి అన్న ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తన జర్నీ గురించి అండ్ తన నెక్స్ట్ చేయబోయే దాని గురించి, అసలు దానికి ముందు సినిమాల గురించి అండ్ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే అన్న వద్దన్న మీ జర్నీ గురించి స్టార్ట్ చేసే ముందు, మీ ఇంటర్వ్యూ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, బిగ్ బాస్లో నీకంటూ ఒక పీక్ మూమెంట్ వచ్చిన సిచ్యువేషన్ గురించి మాట్లాడదు. నిజంగా నీకు రూమ్ స్ప్రే తెలీదా అన్న? అంటే స్ప్రే తెలుసు అన్న, కానీ అది ఎటేపు హోల్ ఉందో ఎటేపు నుంచి వస్తుందో కనపడలేదు యాక్చువల్లీ. జస్ట్ అది మామూలు సెట్ చేస్తుంటే అది ఆ స్ప్రే వచ్చింది. అవును, అంటే అది ఆ స్ప్రే కొట్టే విధానం, ఆ స్ప్రే, ఆ స్మెల్ పీల్చి ఆ ఆనందం, అంటే అది అంత ఫస్ట్ టైం లాగా, అరే సుమన్ శెట్టి అంటే ఇంత అమ్మాయి కూడా అసలు ఏం తెలీదా, అరే ఇంత మంచి మనిషికి మనం ఓట్లేసి అసలు ఫైనల్ వరకు నిలబెట్టాలి కదరా అని చెప్పి జనాలు ఉండిపోయారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% అన్న. నిజంగా నేను చెప్తున్నాను కదన్న, అది మా ఇంట్లో అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్న. నేను ఫస్ట్ టైం నేను చూడడం, అది నాకు తెలియదు యాక్చువల్లీ. అది నేను నార్మల్గా నాకు అంటే అంత మనకి బయట మనం లోపల ఉన్నాం కాబట్టి మనకి తెలియదు అన్న. నార్మల్గా పక్కన ఉన్నవారు వీళ్ళందరూ చూస్తున్నారు, అది కొడుతుంది అన్న, అది ఎయిర్ ఫ్రెషనర్స్ అన్న ఇది అని అన్నారు. ఓకే అని ఎట్లా అనేది నేను జస్ట్ చేశాను, కానీ అది జనాలకి అలాగే కనెక్ట్ అయింది. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుందన్న, చాలా బాగుంది. అంటే అంతా ఒక డిఫరెంట్ అన్న. ఒక 23 మందిని ఓ రూమ్లో లాక్ వేసి వదిలేసి ఎలాగుంటుంది అని మీకు బాగా ఎక్స్పీరియన్సింగ్గా తర్వాత డిఫరెంట్గా ఉందండి. అంటే అన్న నాది మైండ్ సెట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు నా గురించి. నేను ఎలాగుంటానో బయట, నేను ఫస్ట్ వెళ్ళి ఎంట్రీ అప్పుడు కూడా నాకు సార్గా ఒకటే అన్న, సార్ నేను ఎలాగుంటానో అలాగే లోపలికి వెళ్తాను సార్, నాలా నేను ఉంటాను. అది జనాలకి నచ్చినా నచ్చకపోయినా, రూమ్మేట్స్కి నచ్చినా నచ్చకపోయినా నాలా నేను ఉంటాను, అంత మించి నేను అని చెప్పాను. అసలు సుమన్ అన్నకి కోపం రాదా? తక్కువ అన్న, తక్కువ. అసలు నార్మల్గా ఏ పాయింట్కి మీరు ట్రిగర్ అవుతారు అన్న? పాయింట్ అంటే నార్మల్ అవ్వకుండా ఉండు, అంటే ఇప్పుడు కోపం అన్నది రాకుండా ఉండదు అన్న, ఉంటుంది. అది మినిమం అది విని కొంచెం అసలు ఏమీ లేకుండా కూడా మన పెట్టి నీది తప్పు అంటే మాత్రం నేను తట్టుకోలేను. తప్పు లేకుండా నేను తప్పున్నది అనుకోనన్నా ఊరుకుంటా, తప్పు లేకుండా తప్పు అంటే నేను సహించున్నాను అని. అప్పుడు మనం ఏ పని చేసినా ఇది తప్పు ఉంది, ఇది తప్పు లేదు అన్నది మనకు తెలుస్తుంది, మన మనసాక్షికి తెలుస్తుంది కంపల్సరీ. అది మనకు తెలుసు తప్పు కాదా అన్నది. తప్పు లేకుండా అంటే నేను అసలు సహించినాను. నా తప్పు లేకుండా నీ తప్పు అంటే నేను ఒప్పుకోలేనన్న. ఎవరు కనెక్ట్ అయ్యారు నార్మల్గా అన్న? అందరితో నేను అందరితో బాగుండేవాడిని. బాగా కనెక్ట్ అయింది ఏంటంటే బర్నీ గారు. ఎందుకు బర్నీ గారితో అన్న? ఆల్రెడీ ఫస్ట్ నాకు అతనితో ఒక 2-3 మూవీస్ నేను చేశాను బయట. లైట్ ర్యాప్ ఉంది. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, నాకు పరిచయం లేదు. ఇక్కడ హౌస్లోకి వచ్చాక వీళ్ళందరూ పరిచయం. ఆ బన్నతో ఆ ఫస్ట్ ఆ మూవీ చేయడంలోని మనకు కొంచెం ఆ ర్యాప్ ఉంది. ఆ ర్యాప్లో కొంచెం ఇంకా బాగా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని అన్నతో. డే 1 నుంచి మనకి అక్కడ ఉండేవి 5 బెడ్స్ అన్న, షేరింగ్ ఇద్దరు. డే 1 నుంచి 97 days వరకు అన్న నేను పడుకునేవాడిని ఒకే బెడ్ మీద ఇద్దరు. కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే ఈ సినిమాలు ఇది. ఇంకా ఆ హౌస్లోని మీ అందరికీ తెలుసన్న, ఎవ్వరూ మాకు సపోర్ట్ రాలేదన్న. బన్నానికి కానీ అని, నాకు కానీ అని ఎవ్వరూ సపోర్ట్ రాలేదు. నాకు ఎవ్వరు అసలు సపోర్ట్ లేదు. అంటే మీరు సైలెంట్గా ఉండడం వల్ల అంటే స్టార్టింగ్లో 3 weeks సుమన్ అన్న అంటే సైలెంట్గా వెళ్ళి రామురాతోడు, మీరు, సంజన గారు, లైక్ ఇంకొకరు ఎవరో, మీరు వెళ్ళి కూర్చొని సైలెంట్గా సైడ్ ఉండేవాళ్ళు. సైడ్ కూర్చొని మీ ముగ్గురే మాట్లాడుకుంటే వాళ్ళు, మీరే ఉండేవాళ్ళు. ఎందుకు? అలాగని లేదని అప్పుడు వెళ్ళిన ఫస్ట్ 1 week 2 weeks అందరూ చూస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం, నెమ్మదిగా మింగిల్ అవ్వడం అన్నీ చూస్తున్నాం. తర్వాత అలాగా అందరితో కలవడం, కనెక్ట్ అవ్వడం కానీ
మీ వైఫ్ గారు అంటే ఫ్యామిలీ వీక్‌లో మీ వైఫ్ గారు హౌస్‌లోకొచ్చి అండ్ లైక్ తనుజ గారితో గాని ఈళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారనమాట మీకు. హ్మ్. అంటే వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా ఉండు, వాళ్ళ ఉండు అని చెప్పి అది టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అయితే అంటే ఆ మాటలు మీరు పట్టించుకొని మీరు అలా ఉన్నారా హౌస్‌లో? కాదన్నా, హ్మ్. యాక్చువల్లీ రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుంది ఇది యాక్చువల్లీ. హ్మ్. తను చెప్పింది ఏంటంటే హ్మ్. తను మాట్లాడి తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి అని నాకు చెప్పింది యాక్చువల్లీ. హ్మ్. కానీ కిందన తను మాట్లాడలేదు కూడా. హ్మ్. యాక్చువల్లీ అన్నిటికీ సబ్‌టైటిల్స్ రావు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌కి సబ్‌టైటిల్స్ చేశారు. ఎందుకు చేశారు? హ్మ్. హ్మ్. ఎందుకు చేశారు చెప్పండి? అసలు వినబడలేదు, స్లోగా ఉంది. స్లోగా ఉండేది అసలు తను చెప్పింది అది కాదు పాయింట్. హ్మ్. హ్మ్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా ఆడుతున్నారు, హ్మ్. ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీరు గేమ్ ఆడండి హ్మ్. అని హ్మ్. చెప్పింది అంతే. హ్మ్. 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 తను ఈ రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల తను హ్మ్. 3-4 డేస్ హ్మ్. నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిన బయట, తర్వాత అవును. అమ్మ చెప్పారు. హ్మ్. 3-4 డేస్ అన్న నిజంగా నమ్మరు మీరు, లిటరల్లీ తినకుండా అలా కంటిన్యూగా ఏడుస్తూ. ఎందుకంటే తను ఏమనుకుందంటే నా వల్ల మైనస్ వచ్చింది మా ఆయనకి హ్మ్. అని చాలా ఫీల్ అయ్యారన్న. హ్మ్. చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు మా హ్మ్. వైఫ్ అయితే. హ్మ్. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నాను, లేదు తల్లి, లేదు బంగారం, నువ్వు అలా కాదురా, నాకు తెలీదా, హ్మ్. హ్మ్. నీ మొగుడిని నువ్వు ఎప్పుడు దించేద్దామని చూస్తావా. హ్మ్. నేను ఇక్కడి వరకు వచ్చానంటే అన్న, హ్మ్. నా వైఫ్, నా ఫ్యామిలీ, హ్మ్. దెన్ నా రిలేషన్స్, దెన్ ఆడియన్స్ అన్న. హ్మ్. అవును. నాకు పిఆర్ లేరు, ఏమీ లేరన్న. అవును. స్టిల్ నౌ ఆర్గానిక్గా హ్మ్. నేను ఆడియన్స్ తరపించి నేను వచ్చాను, హ్మ్. ఇక్కడ వరకు ఉన్నానన్న నేను. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.